దేవుని గొప్ప నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, మనము యోధా పత్రికను గురించి ధ్యానం చేసుకుంటున్నాము. గత 5 దినముల నుంచి చూస్తానికి ఇది ఒక అధ్యాయం కలిగినటువంటి పత్రిక, ఒకటే పేజీ, 25 వచనాలు. మరి దీనిని గురించి మనము ఎందుకు ధ్యానం చేసుకోవాలో మీకు ఈ 5 రోజుల్లో ఎన్నో విషయాలు మీకు తెలియపరిచాను. ఇది పడిపోయినటువంటి విశ్వాసుల జాబితా కలిగినటువంటి పత్రిక అని మనము చెప్పుకుంటూ, నిన్నటి కాలము మనము 14వ వచనాన్ని ప్రారంభం చేసుకున్నాం. 14వ వచనములో మనం చూసాము, ఏముంది అక్కడ? ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. ఇక్కడ హనోకు గురించి ఈ 14వ వచనములో యోధా భక్తుడు కొన్ని వచనాలు, కొన్ని సంగతులు తెలియపరిచాడు. ఈ ఆదాము కూడా వీరిని గూర్చి, అంటే పడిపోయిన వారిని గూర్చి ప్రవచించెను అని యోధా రాశాడు. కనుక నిన్నటి కాలములో మనము ఈ హనోకును గురించిన కొన్ని సంగతులు ధ్యానం చేసుకుంటూ, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు అనటానికి ఎందుకన్నాడు ఆ మాట? డైరెక్ట్గా హనోకు అనొచ్చుగా అనే దానికి మనం చూసాము. బైబిల్లో ఎంతమంది హనోకులు ఉన్నారంటండి? 4 హనోకులు ఉన్నారు. ఆ 4 గురించి కూడా మీకు నిన్నటి కాలం తెలియపరిచాను, మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండము 4:17లో కయ్యూను కుమారుడు పేరు హనోకు. అలాగే ఆదికాండము 5వ అధ్యాయము 18వ వచనములో హెరేదు కుమారుడు హనోకు. ఆదికాండం 25:4 అబ్రహాము కెతూరాకు పుట్టినటువంటి కుమారుడు హనోకు. అలాగే ఆదికాండం 46:9 రూబేను పెద్ద కుమారుడు పేరు హనోకు. అందుకని 4 హనోకులు ఉన్నారు కనుక ఎవరో గుర్తించడానికి ఆదాము మొదలుకొని 7వ వాడైన అనేటువంటి పదాన్ని అక్కడ వాడారు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. హనోకు అంటే అర్థం ఏంటి? హనోకు అనగా అర్థము ప్రతిష్ఠించబడినవాడు. అది గుర్తుపెట్టుకోండి అందరు కూడా. హనోకు అంటే ప్రతిష్ఠించబడినవాడు. కనుకనే ఈ హనోకును గురించి ప్రియమైన వాళ్ళారా ఎన్నో సంగతులు మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే మనము ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ, హనోకును గురించి మనము ఇక్కడ కొద్ది నిమిషాలు మాట్లాడుకోబోతున్నప్పుడు యోధా ఏమన్నాడు? హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను అనే మాట చూస్తాం. మీరు బైబిల్లో చూస్తే హనోకు ప్రవచించినట్లుగా మీకు ఎక్కడ బైబిల్లో కనిపించదు. హనోకు ప్రవచించినట్లుగా మీకు బైబిల్లో ఎక్కడ కనిపించదు. ఏది? వీరిని గూర్చి. మరి అలాంటి సమయంలో యోధా ఈ ప్రవచనం గురించి ఎలా రాశాడు? అసలు బైబిల్లోనే లేనటువంటి ఈ ప్రవచనం గురించి యోధాకు ఎలా తెలిసింది? ఈ ప్రవచనం ఆయన పలికాడు అనేది కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా తెలిసింది అంటే, యూదులకు అప్పటిలో ఒక సాంప్రదాయం ఉండేది. యూదుల సాంప్రదాయం ఏంటంటే, ఏదైనా ఒక కార్యం జరిగినప్పుడు, ఏదైనా ఒక సంగతి జరిగినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? తాతల నాటి సంగతులు తండ్రులకు తెలియపరిచేవారు. ఇలా జరిగిందయ్యా, మీ తాత కాలంలో ఇలా జరిగింది, ఇలా చేశాడు, ఇలా ప్రవచించాడు, ఇలా చెప్తా ఆ తాతల నాటి సంగతులు తండ్రులకు చెప్పేవాళ్ళు. ఈ తండ్రులు ఏం చేసేవాళ్ళు? వాళ్ళ తరువాత ఉన్నటువంటి పిల్లలకు చెప్తూ వచ్చేవాళ్ళు. అంటే ప్రవచనం అనేది లేఖనములో వ్రాయబడినప్పటికీ కూడా వీళ్ళు నోటి ద్వారా, అంటే వీళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు కాబట్టి తరతరాలకు
దీనిని నోటి మాట ద్వారా వ్యాపించే సమాచారము అంటారు. అంటే వాక్య రూపముగా అది వ్రాయబడలేదు, కానీ వాళ్ళకున్న సాంప్రదాయం ఏంటంటే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఒకరికి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే నోటి మాట ద్వారా వ్యాపించే సమాచారము అంటారు. దీనిని ఓరల్ ట్రెడిషన్ అని పిలిచారు. అంటే నోటి మాట ద్వారా వ్యాపించేటువంటి సమాచారము అని పిలిచారు మనము డిక్షనరీలో చూస్తే. అందుకనే దీని ద్వారా యోగాకు తెలిసి ఉంటుంది అని కూడా మనము అభిప్రాయపడాలి. ఎందుకంటే బైబిల్లో లేదు కదా ప్రవచించిన సంగతి. యూదులకు ఒక సాంప్రదాయం ఉంది కనుక దాని ద్వారా తెలిసి ఉంటుంది. అందుకనే యోధా దాని గురించి వ్రాసాడు అనేటువంటి విషయాలు మనము తెలుసుకుంటూ వెళుతున్నాం. ఇంకా కొంచెం కిందకు వస్తే ఈ 14వ వచనములో ఆయన ఏమంటున్నాడు? ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను అనే మాట కూడా మనము చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ భక్తిహీనులను గూర్చినటువంటి సంగతులు మాట్లాడాడు యూదా. అంటే ఇక్కడ భక్తిహీనులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు ఎలా తీరుస్తాడు? వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చి తీర్పు తీరుస్తాడు ఈ భక్తిహీనులకు అని చెప్పి ఈ యూదా మనకు తెలియచేస్తున్నాడు. అందుకనే ఈ భక్తిహీనులకు 2 విషయాలను బట్టి తీర్పు తీరుస్తాడు అని మనకు అర్థమవుతుంది. ఎలా తీరుస్తాడు అనేది మొదటిగా మనం చూస్తే, వారు ప్రభువుకి వ్యతిరేకముగా పలికిన కఠినమైన మాటలు అని అక్కడ రాశాడు. అంటే భక్తి జీవితంలో ఉండి కూడా, విశ్వాస ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండి కూడా వారు ఎలా మాట్లాడుతున్నారంట? ప్రభువునకు వ్యతిరేకమైనటువంటి పలికినటువంటి మాటలను బట్టి వారికి తీర్పు తీర్చబడుతుంది అని ఇక్కడ అర్థమవుతుంది. అంటే విశ్వాసములో ఉన్నవారు, దేవుని బిడ్డలుగా చేయబడిన వారు యేసుప్రభుని తిడతారా? తిట్టేటువంటి అవకాశం ఉందా అంటే, నేను చాలామంది తిడతా ఉన్నప్పుడు కూడా విన్నా. నేను బయట చాలామంది విశ్వాసులే యేసు ప్రభువుని తిడుతున్నప్పుడు నేను విన్నాను. మన కళ్ళ ముందరే జరుగుతున్నాయి కదా. యోధా రాయటంలో తప్పేముంది? అంటే భక్తిహీనులకు ఇలాగ కఠినంగా పలికేటువంటి ఒక నైజం ఉంది. అయితే ఆ నైజాన్ని బట్టి వారు ఖచ్చితంగా ఒక దినమున కఠినమైన తీర్పులోనికి వెళ్ళిపోతారు. ఎందుకంటే నీవు అలా తిడుతున్నావు, కఠినంగా పలుకుతున్నావు అంటే నీలో ఏముందో తెలుసా అండి? దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ ఉంటే నువ్వు అలా పలకలేవు. నీలో ఏముంది? దురాత్మ ఉంది. అందుకనే నీవు అలా పలకటానికి అవకాశము ఉంది అనేటువంటి విషయాల్లో ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. భక్తిహీనులు అనేటువంటి మాటలో మనం చూస్తే, దేవుని మార్గములో కాకుండా, అసలు భక్తిహీనులు అంటే ఎవరిని అంటారు? భక్తిహీనులు అంటే భక్తిలో హీనముగా ఉన్నవారు అంటే ఎవరు అంటే, ఇక్కడ చూడండి, దేవుని మార్గము కాకుండా వాళ్ళ దురాశల చొప్పున నడుస్తూ దేవుడిని కాకుండా మనుషులను సంతోష పెడుతున్న వారు భక్తిహీనులు. ఒక్క మాటలో అక్కడ రాశాడు. అంటే అర్థం ఏంటంటే, దేవుని మార్గంలో కాకుండా వాళ్ళ దురాశల చొప్పు నడుచుకునే వాళ్ళు, అలాగే దేవుడిని కాకుండా మనుషులను సంతోష పెట్టే వాళ్ళని భక్తిహీనులు అంటారు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. భక్తులు ఏం చేస్తారు? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? ఒక్క మాటలో మనం చెప్పాలంటే, బైబిల్ చెప్పే మాట ఏమిటంటే, నీవు ఏది చేసినా నీ దేవునికి నీకు మాత్రమే తెలియాలి. అంటే అర్థం ఏంటి? మనుషులను మనం సంతోష పెట్టకూడదు.
మనుషులను సంతోషపెట్టే భక్తి మనం చేస్తే ఏ జాబితాలోకి వెళ్తామంటున్నది? భక్తిహీనుల జాబితాలోకి వెళ్తాం. అందుకని మనం ఏది చేసినా గోప్యముగా గుట్టుగా చేయాలి. అది దేవునికి సంతోషం. అందుకనే దీనిని బట్టి మనం చూస్తూ ఏమంటున్నాడు? ప్రభువు పట్ల కఠినమైన మాటలు అనగా అన్ని విషయాలలో దేవుని పైన సణుగుతూ, కొంతమంది దేవుని మీద సణుగుతుంటారు. ఇశ్రాయేలు ప్రజలు మనం చూసాం. మనం ఎప్పుడు వారు సణుగుతూ ఉంటారు, గొణుగుతూ ఉంటారు. దేవుని మీదనే వారు వ్యతిరేకత వ్యక్తపరిచిన వారు వాళ్ళు. అందుకనే వారు ఏమైపోయారు అంటే అరణ్యములో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారని చెప్పి బైబిల్లో నిర్గమకాండంలో రాసి ఉంది కదా. అందుకని ఈ భక్తిహీనులు ఏం చేస్తారంటే అనేక విషయాలలో వాళ్ళకి ఏదైనా పని కాలేదనుకోండి, దేవుని బిడ్డలుగానే ఉంటారు పైకి, వాళ్ళకి ఏదైనా అనుకున్న పని కాకపోతే సణుగుతూ ఉంటారు, గొనుగుతూ ఉంటారు. ఏమండి అని తమను తాము హెచ్చించుకుంటూ దేవుణ్ణి తక్కువ చేస్తారు. భక్తిహీనుల నైజం అది. డంబపు మాటలు పలుకుతూ ఉంటారు. ఇలాంటివి దేవునికి నచ్చవు గనుక వారి పక్షాన తీర్పు తీర్చడానికి ఎవరిని తీసుకొస్తారంట? వేవేల పరిశుద్ధల పరివారమును దేవుడు తీసుకొని వచ్చును అనే మాటను ప్రియమైన వాళ్ళని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అలాగే మనం 17-18 వచనాల్లో మనం చూస్తే అక్కడ ఏముంది? అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపొస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి అంటున్నాడు. అంటే ఎప్పుడో జరిగినటువంటి సంగతులను యోధ మరొకసారి జ్ఞాపకం చేసుకోండి మీరు అంటున్నాడు. దేని విషయము? అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురు. అంత్య దినాల్లో ఎక్కువగా దురాశల చొప్పున నడుచుకునేటువంటి పరిహాసకులుందురని మన ప్రభువుని యేసుక్రీస్తు చెప్పాడు, అపొస్తలులు చెప్పాడు పూర్వంలోనే. దానిని మీరు జ్ఞాపకము చేసుకోండి అని చెబుతున్నాడు. అంటే యేసు ప్రభు వారు చెప్పినట్లుగానే జరుగుతున్నాయి. ఎప్పుడు అంత్య దినాలు అంటే ఇవే చివరి దినాలు, కడవరి దినాలు అంటారు వీటిని. ఈ కడవరి దినాలలో భక్తిహీనత ఎక్కువగా ప్రబలిపోతుంది. ఈ కడవరి దినములలో భక్తిహీనత ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. భక్తి కంటే కూడా భక్తిహీనత ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. అందుకని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అంటూ కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాము. పేతురు రాసినటువంటి 2వ పత్రిక చూడండి ఒకసారి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలలో, అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను, పితరులు నిద్రించినది మొదలు సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్లే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోనవాలెను అంటాడు. పేతురు భక్తులు చెప్తున్నాడు ఈ మాట. ఏమంటున్నాడంటే అంత్య దినములలో, అంటే ఈ కడవరి దినములలో అపహాసకులు అపహాస్యము చేస్తున్నారు. అపహాసకులు అపహాస్యము చేస్తున్నారు. ఏమని? తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనొచ్చు. వాళ్ళేమో ఇష్టానుసారంగా నడుచుకొనొచ్చు. ఏమంటున్నారు? ఆయన రాకడను కూర్చున్నటువంటి వాగ్దానము ఏమైంది? ఎప్పుడో యేసయ్య రాకడ ఉందని చెప్పారు కదా, ఏమైందా రాకడ? ఇంతవరకు ఎందుకు జరగలేదు? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్లుగానే ఉన్నది కదా, సృష్టి మొదల్లో ఉన్నట్లుగానే ఉన్నది కదా. ఈ రాకడ ఏమైంది అని అపహాస్యముతో పలికేటువంటి అపహాసకులు ఉందురని పేతురు భక్తులు కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుని ప్రజలారా, ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి.
ఎందుకు ఈ మాటలు తెలుసుకుంటున్నాం ఇప్పుడు అంటే, కొంతమంది మనము మంచి భక్తి చేస్తున్నాం అనుకోండి, భక్తి చేస్తున్నప్పుడు మనం ఉన్న చోటుకు వాళ్ళు వస్తారు. వచ్చి వాళ్ళు ఏమంటారు, నేను కూడా ఒకప్పుడు యేసు ప్రభుని విశ్వసించాను, యేసు ప్రభువుకి నేను నమ్మకంగా ఉందామని నేను కూడా ఆయన్ని ఆరాధించాను, కానీ ఒక విషయంలో నాకు బాధ కలిగించింది. అదేంటంటే, నేను విశ్వాసములోకి వచ్చిన దగ్గర నుంచి అదిగో వస్తున్నాడు యేసయ్య, ఇదిగో వస్తున్నాడు యేసయ్య, అదిగో రాకడంటున్నారు, ఇంతవరకు రాలేదు కదా, అందుకనే నాకు నచ్చలేదు, ఇదంతా కూడా ఇది జరిగేటట్లుగా లేదు అని చెప్పి నేను విత్డ్రా చేసుకున్నాను, కనుక మీరు కూడా ఒకసారి ఆలోచించండి అని చెప్పి ఒక చిన్న బీజం వేసి వెళ్ళిపోతారు. అప్పుడు మనకేం కలుగుద్ది? ఆలోచన కలుగుద్ది. ఏదైనా తోటలోకి అవ్వ దగ్గరికి సాతాను వచ్చి ఇది నిజమా అన్నప్పుడు ఆమె నమ్మలేదా? నమ్మింది. అందుకనే మీరు నమ్మి ఒకవేళ మీ విశ్వాసమును పాడు చేసుకుంటారేమో, ఆ భక్తిహీనుల జాబితాలోకి మీరు వెళ్ళిపోతారేమో. అప్పుడు మనమేం చెప్పాలి? ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఆయన ఆలస్యం చేస్తుంది ఎందుకో తెలుసా? ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులకు సువార్త అందాలని చెప్పాడు కదా, అందరూ మారు మనసు పొందాలని చెప్పాడు కదా, అందరూ రక్షణ పొందాలని చెప్పాడు కదా, అప్పుడు నేను వస్తాను, అప్పటి వరకు నేను కొంత ఆలస్యం చేస్తున్నానని చెప్పాడు కదా ఎబ్రీ పత్రికలో. మరి ఆ వాక్యం ఏం చేస్తారు మరి? అందుకని ఒకదాన్నే బేస్ చేసుకోకూడదు. మనము వాక్యాలకు వాక్యాలు సమాధానం చెప్పేటట్లుగా ఉండాలి అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. తిమోతిలకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయములో మనం చూస్తే మొదటి నుంచి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏ దినాల్లో వస్తాయి అంటండి? అంత్య దినములలో, అంటే ఇప్పుడు ప్రజెంట్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా, మళ్ళీ ఆ అపాయకరమైనటువంటి దినాలంటే ఏంటో అర్థం కాదేమోనని, ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు. చెప్పండి, మనుషులు ఎలాంటి వారంట? స్వార్థ ప్రియులు అంటే ఏంటి? ఏమా స్వార్థ ప్రియులు అంటే ఏంటి? అంటే ఎవరు స్వార్థం వాళ్ళే చూసుకునేవాళ్ళు, ఎదురు వాడితో పని లేదు, ఇక వాడు బాగున్నాడా లేదా వాడి గురించి మనం ఆలోచించే పని లేదు. ఎలాంటి స్వార్థపరులు అంటే, మీకు ఒక మాట చెప్తాను, అంటే సహజంగా జరుగుతున్న సంగతులు చెబుతున్నాను. స్వార్థపరులు అంటే ఎట్లా ఉంటారో తెలుసా అండి? ప్రార్థనలో కూర్చుంటారు అనుకోండి, ప్రార్థనలో కూర్చొని ఇతరుల కొరకు ప్రార్థన చేయలేక, ఇక వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళ మనోసంతానం గురించి, వాళ్ళు చేస్తున్న చేతి పనుల గురించి చేసే వాళ్ళని ఏమంటారు చెప్పండి? స్వార్థ పనులే అంటారు. మరి అంటే స్వార్థపరులైన వారు వాళ్ళ డెవలప్ కొరకు, వాళ్ళ అభివృద్ధి కొరకు, వాళ్ళ ఆశీర్వాదాల కొరకు, వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకుంటారు. అది స్వార్థపరులని నేను ఉదాహరణ చెబుతున్నాను మీకు. అలా ఉండకూడదు. అది ఎప్పుడు వస్తుంది? అంత్య దినములలో, అంటే ప్రస్తుతం ఇప్పుడు జరుగుతుంది. ఇలాంటి స్వార్థ ప్రియులు అనేక మంది ఎక్కువైపోయారని చెబుతూ, రెండవదిగా ధనాపేక్షలు అంటాడు. వీళ్ళెవరంట? ధనాపేక్ష కలిగిన వారు. రెండవ కేటగిరీ ఏమిటంటే, ఒకటేమో స్వార్థపరులు, రెండవది ధనాపేక్ష కలిగిన వారు. ఈ ధనాపేక్ష కలిగిన వారు కనుక ఇప్పుడు ఈ ధనం వలన దేవుళ్ళు పక్కన పెట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ అంత్య దినాల్లో అది జరిగేది. ఈ అంత్య దినాలలో ధనము మీద ఉన్నటువంటి ప్రేమ దేవుని మీద ఉండదు. ఒకవేళ దేవుని మీద నీకు భక్తి కలిగి ఉన్నా, ఎలాంటి భక్తి ఉంటుందో తెలుసా అండి? వాళ్ళు నెట్వర్క్ చేస్తారు, పరిశీలన చేస్తారు. ఈ టౌన్లో ఎన్ని చర్చీలు ఉన్నాయి? గంటన్నర పెట్టేవాళ్ళు ఎవరు? అర్ధ గంట పెట్టేవాళ్ళు ఎవరు? పావు గంట పెట్టేవాళ్ళు ఎవరు? 4 గంటలు పెట్టేవాళ్ళు ఎవరు? ఇవన్నీ చూస్తారు. ధనాపేక్ష కదా. పావు గంట కూర్చొని వచ్చేస్తే చాలు, నేను నా పనులు చేసుకోవాలి, మా పనులు చేసుకోవాలి, మాకు అయ్యున్నాయి ఇయ్యున్నాయి. ధనాపేక్ష. నువ్వు దేవుళ్ళు ఎప్పుడు గడుపుతావు అసలు? నువ్వు ప్రతిదినము దేవుని దగ్గర 2 గంటల 40 నిమిషాలు గడపాలని దేవుడు చెప్పాడు కదా బైబిల్లో. నువ్వు అర్ధగంట ప్రార్థనకి వెళ్తే ఉపయోగం ఏంటి? వెళ్ళినట్టుగా హాజరేపించుకుంటే ప్రయోజనం లేదు కదా. అందుకని ధనాపేక్షలు, అంటే ధనానికి ఎక్కువగా మక్కువ చూపే వాళ్ళు ఉన్నారు. ఇది ఈ కడవరి దినాల్లో జరిగేది అని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా బింకములాడివారు.
బింకం అంటే ఏంటి ఏమండి? అబద్ధాలు ఆడేవాళ్ళు. ఈ అంత్య దినాలలో ఎక్కువగా అబద్ధాలకు పెద్దపీట వేస్తాడు. ఇవన్నీ సాతాను జరిగించేయాలన్నమాట. అబద్ధాలు ఆడితే ఏమవుతుంది? ప్రతిదానికి అబద్ధాన్ని వాళ్ళు జోడి చేస్తూ ఉంటారు. ఈ అబద్ధం పలకూడదని దేవుడు చెప్పాడు కదా, ఆజ్ఞల్లో ఇది ఉంది కదా, ఎందుకు రాలేదమ్మా ప్రార్థనకు అన్నావు అనుకో, ఒక అబద్ధం ఆడేస్తే పోలా? నీవు చెప్పే సమాధానము ఒక సేవకునికో ఒక విశ్వాసకో చెప్పేస్తున్నావు, కానీ అక్కడ దేవుడు ఉన్నాడు మీ మధ్య సంగతి మర్చిపోతున్నవే. ఎందుకు అబద్ధం ఆడాలి నువ్వు? ఎందుకు ఈ అంత్య దినాల్లో ఎందుకు నీ విశ్వాసాన్ని పాడు చేసుకోవాలి నువ్వు అంటూ ఇక్కడ 4వది అంటాడు, అహంకారులు అంటాడు. అహంకారులు అంటే అంత్య దినాలలో అహం వచ్చేస్తుందంటే మనుషుల్లోకి. అహం అంటే ఏంటి? గర్వం. మనుషుల్లోకి గర్వం వచ్చేస్తుంది. సాతాను కలిగిస్తాడు. సామెతల్లో ఏముంది? ఒక మనిషి నాశనం అయిపోవటానికి మొదట ఏమొస్తుంది అంటండి? గర్వం వచ్చేస్తుంది. అందుకని ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్గా చెబుతున్నాడు ఇక్కడ ఈ పౌలు గారు చెబుతున్నాడు. ఇదిగో అంత్య దినాలలో అపాయకరమైనటువంటి కాలాలు వస్తున్నాయి, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, మీరు జాగ్రత్తగా ఉండండి, సరి చేసుకోండి అని చెబుతూ ఇంకేమంటున్నాడు? తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు. ఇలాంటి వారందరూ, ఇక లిస్ట్ నేను చెప్పాలంటే మళ్ళీ ఒక వారం పట్టుద్దులు, ఎందుకులే మళ్ళీ అయిపోవాలి కదా, అందుకని చెప్తున్నా, మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ లక్షణాలు ఉన్నవారు పైకి భక్తి కలిగినట్లుగా ఉంటారట, లోపట ఏముండదంటండి? దేవుని శక్తి కోల్పోతారు. దేవుని శక్తి కోల్పోయినప్పుడు అంటే ఇట్టివారు, అక్కడేముంది? ఇట్టివారికి విముఖుడవై ఉండుము అంటే ఇలాంటి లక్షణాలకి కలిగిన వారికి నువ్వు దూరంగా ఉండు, వాళ్ళ సహవాసం చేయొద్దు అని చెబుతున్నాడు ఇక్కడ. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? అలాంటి సహవాసానికే ఇష్టపడుతున్నారు. ఇది అంత్యకాలం, కడవరి కాలం. అందుకని ఈ అపహాసకులు భక్తిహీనమైన దురాశల చొప్పున నడుస్తారు. ఈ అపహాసకులు ఏం చేస్తారంట? భక్తిహీనమైన దురాశల చొప్పున నడుస్తారు, కనుక వారిని వెంబడించు వారు కూడా అలాగనే ఉంటారు అని చెప్పి ఇక్కడ మనకు రాస్తూ ఉన్నారు. అయితే ఈ అపహాసకులు ఏం చేస్తూ ఉంటారు అంటే, మేమే దేవుని ప్రజలము, మేము దేవుని ద్వారా వచ్చాము, మమ్ములను మీరు నమ్మండి అని నమ్మబలికించేటట్లుగా మన మధ్యకు వస్తారు. గుర్తుపెట్టుకోవాలి మాటలు. మనము సమాజంలో ఎక్కువగా చూస్తున్నాం. ఏమండి? ఇప్పుడు నిజదేవుడైనటువంటి యేసు క్రీస్తుని దేవుడు కాదనే వాళ్ళు ఎంతమంది లేరు? యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన ఒక ప్రవక్త, ఆయన్ని మీరు దేవుడిగా నమ్మమాకండి, ఇదిగో ఆయన తండ్రి యెహోవా దేవుడే దేవుడు అనేవాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళు మన ఇళ్ళ దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు మా బజారుకు వస్తారు, ఇంటింటికి తిరుగుతారు. యవనస్తులు ఎంత, వాళ్ళు 20 సంవత్సరాలు లోపు వాళ్ళే ఉంటారు. వాళ్ళు చదువుకున్న పిల్లలు అందరి ఇళ్ళకి వెళ్తారు, మా ఇంటికి రారు. ఎందుకంటే మా ఇంటి బోర్డు మీద పాస్టర్ అని రాసి ఉంటుందిగా, నా దగ్గరికి వస్తే కుదరదు, ఉతికేస్తాం అన్నమాట వాక్యం ద్వారా. అందుకని భయపడతారు వాళ్ళు. అందుకనే ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, వాళ్ళు నమ్మబలికించడానికి, అబద్ధాన్ని నిజం చేయడానికి వస్తారు వాళ్ళు. ఈ కడవరి కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే పడిపోతారని చెబుతూ ఇలాంటి వారి మోసములో ఎక్కడ పడిపోయి నిత్యాగ్నిలో చేర్చబడతామోనని యోధా గారి యొక్క భయంతో ఈ పత్రిక రాయటం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం, చెప్పండి హల్లెలూయా. 19వ వచనములో మీరు చూస్తే ఏముంది అక్కడ? అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలుగు చేయుచున్నారు అంటాడు. అట్టివారు అంటే ఎవరు? ఇప్పుడు ఈ భక్తిహీనులైన వారు, అబద్ధాలు చెప్పి నమ్మించేవాళ్ళు,
మాయ మాటల ద్వారా సంఘాన్ని మోసం చేసేవాళ్ళు, విశ్వాసములో ఉండవాళ్ళని వాళ్ళ వైపు లాక్కునే వారిని ఇక్కడ ఏమన్నాడు? ప్రకృతి సంబంధులు అన్నాడు. ప్రకృతి సంబంధులు అంటూ అర్థమవుతుందో లేదో అని ఏం రాసిన వాళ్ళు? వారు ఆత్మ లేని వారునై ఉండి అన్నాడు. అంటే ఆత్మ లేని వారై ఉన్నారు గనుక వాళ్ళకి ఆత్మలో ఉన్నటువంటి ఆ శక్తి ఏమిటో తెలియదు గనుక వాళ్ళు ఏం చేస్తారంట? భేదములను కలుగు చేస్తారు, భేదాలు కలుగు చేస్తారు. దేవునాత్మ లేదు వాళ్ళకి. దేవునాత్మ ఉంటే ఏమండి వాళ్ళు ఐక్యత కలిగి ఉండటానికి ప్రయత్నిస్తారు, కానీ దేవునాత్మ లేదు కదా, వారు ప్రకృతి సంబంధులు కదా. దాని గురించి ఈ యోధ మాట్లాడుతూ అట్టివారు అనగా ఈ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకునేటువంటి పరిహాసకులు అని చెబుతున్నాడు ఇక్కడ. అట్టివారంటే భక్తిహీనంగా నడుచుకునేవారు, దురాశల చొప్పున నడుచుకునేవారు అని చెప్తూ వీరికి ప్రకృతి సంబంధులు అంటే ఆత్మ లేని వారు అని చెప్పి ఒక పేరు పెట్టాడు. ప్రకృతి సంబంధులు అనబడినటువంటి ఆ పేరు వింటున్నారా? ప్రకృతి సంబంధులు అనేటువంటి ఆ పేరు గ్రీకు పదములోనికి వచ్చేసరికి దాన్ని ఎలా పిలిచారు అంటే సుచికోయ్ అని పిలిచారు. గ్రీకులో దానిని సుచికోయ్ అని పిలిచారు. ఈ మాట కూడా గుర్తుపెట్టుకోండి. గ్రీకులో దాన్ని సుచికోయ్ అన్నారు. సుచికోయ్ అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే, సుచికోయ్ అంటే అర్థం ఏంటంటే స్వాభావికమైన ఇంద్రియ నిగ్రహము లేని వారు అని అర్థం. స్వాభావికమైన ఇంద్రియ నిగ్రహము లేని వారు అని అర్థం సుచ్చుకోయిన మాట. అది గ్రీకు పదం అన్నమాట. ఈ గ్రీకు పదము మనము ఆ ప్రకృతి సంబంధులు అంటే ఇంద్రియ నిగ్రహము లేని వారు, దేని మీద వారు సరిగా నిలబడలేని వారు. ఇంద్రియ నిగ్రహం అంటే భక్తిలో నిలబడలేరు, విశ్వాసములో నిలబడలేరు, అసలు దేనిలో నిలబడలేరు. వాళ్ళు తొందర ఎక్కువ వాళ్ళకి. అందుకని వీళ్ళని ప్రకృతి సంబంధులు అనే మాటలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ప్రకృతి సంబంధులైన వారు కూడా ఏమండి ఏం చేస్తారు? వాళ్ళకి దేవునాత్మ లేదు కనుక వాళ్ళు ఏం చేస్తారంట? వారు అనేకమైన వారి మీద నిందల మోపటానికి ప్రయత్నం చేస్తారు. ప్రకృతి సంబంధులు అంటే దేవునాత్మ లేని వారు కదా. వారు ఏం చేస్తారు? నిందలు వేస్తూ ఉంటారు ఇతరుల మీద. వారి పని అదే. ఇక రెండవదిగా సహోదరులను కించపరిచేవారు. అంటే దేవుని ప్రజలు తోటి ఆ సహోదరులు యేసయ్య రక్తంలో కలుగబడిన వారు అనేటువంటి భేదం వాడికి ఉండదు. ఇక వారిని కించపరిచేటువంటి మాటలు, ఇంకా సత్యమునకు దూరముగా వారిని జరిపేటువంటి వారు. సత్యానికి దూరంగా, సత్యంలో నడుస్తున్నారు అనుకోండి, వారిని దూరంగా లాక్కెళ్ళిపోతారు. ఎందుకంటే ప్రకృతి సంబంధులు కాబట్టి, ఆత్మ జ్ఞానము లేదు కాబట్టి వారికి ఆ లక్షణాలు ఉంటాయని చెప్పి ఇక్కడ మనకు తెలియచేస్తూ పౌలు గారు కూడా ఒక మాట చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 4వ వచనములో పౌలు గారు ఒక మాట అన్నాడు. 3:4లో మొదటి పత్రికలో పౌలు గారు ఏమంటున్నాడు? కొరింథీలోని సంఘమును గూర్చి ఆయన మాట్లాడుతూ ఒక సందర్భములో, మీరు ప్రకృతి సంబంధులైనటువంటి మనుషులు కారా? మీరు ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు కారా అని సంఘములో ఉన్న వారితోనే పౌలు గారు మాట్లాడాడు. అంటే ఈ ప్రకృతి సంబంధులు అనేటువంటిది పౌలు గారు ఇక్కడ ఈ కొరింథీ సంఘములో మాట్లాడాడు. అంటే మీకు ఇంకా అర్థం కావాలంటే ఈ ప్రకృతి సంబంధుల గురించి, ఆత్మతో ప్రార్థన చేసేవారిని, ఆత్మ కలిగి విశ్వాసములో నడుచుకునే వారిని, లేదా ఇంకా భాషలతో మాట్లాడు వారిని, ఇంకా చెప్పాలంటే భాషలకు అర్థాలు చెప్పేవారిని వీరు టార్గెట్ చేస్తారు. ఏమని? ఓ మాకు తెలుసులే అమ్మా నీ ప్రార్థనలు, మీకంటే మేము ముందుగానే ఉన్నాం ఇక్కడ, నువ్వేంటి ఇప్పుడు వచ్చి కొట్టుకుంటున్నావు ఇక్కడ అంటారట. పౌలు గారు ఆ పత్రికను రాశాడు, కింద భాగంలో చదువుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత. అంటే భేదములను కలుగు చేస్తారు ఈ ప్రకృతి సంబంధులు. అందుకని వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి యోధా కూడా ఈ 19వ వచనములో చక్కగా రాస్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్తలో సాక్షాత్తు ప్రభువే ఒక మాట చెప్పాడు. 24 చూడండి ఒకసారి. మత్తయి సువార్తలో
24:24లో అక్కడ ఏమంటుందండి? అబద్ధపు బోధకులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై చూడండి గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను ఎవరిళ్ళు? వీళ్ళే, ప్రకృతి సంబంధులే. అక్కడ ఏం రాస్తాడు యేసయ్య? సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం. అంటే ఆల్రెడీ ఏర్పరచబడ్డారు, వాళ్ళు విశ్వాసములో ఉన్నారు, భక్తి జీవితంలో ఉన్నారు, చక్కగా నిరీక్షిస్తున్నారు, చక్కగా భక్తి చేసుకున్నారు. వీళ్ళు పాడు చేయడానికి వచ్చేది ఎవరు? తోటి విశ్వాసి కాదు, విశ్వాస రూపంలో ఉన్నటువంటి ప్రకృతి సంబంధులు అని చెప్పి పౌలు ఇక్కడ యేసు ప్రభు కూడా చెప్తున్నాడు. వీళ్ళు ఏదో ఒక సూచక క్రియను చేస్తారు, వీళ్ళు ఏదో ఒక మహత్కార్యాలు చేస్తారు, చేసి విశ్వాసములో నుంచి మనను బయటికి తీసుకెళ్ళిపోతారు అని చెప్పి చాలా విషయాలు పిల్లల ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఇంకా కొంచెం కిందకి వెళ్తే 20వ వచనములో ఏముంది అక్కడ? ప్రియులారా మీరు, ఇది యోధా పత్రికలో, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి అన్నాడు. ఇక్కడ చూడండి ఎంత బలమైన మాటలు చెప్తున్నాడో. మీరు ప్రకృతి సంబంధుల మాటలు వినొద్దు, భక్తిహీనుల మాటలు వినొద్దు. ఈ కడవరి కాలంలో వాళ్ళు ఎక్కువగా వస్తారు మన దగ్గరికి, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. వాళ్ళ మాటలు విని మీ విశ్వాసాన్ని మీరు పాడు చేసుకోవద్దు అని చెప్పేసి మళ్ళీ 20వ వచనం నుంచి ఆయన చెబుతున్నాడు, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద, దేని మీదనైతే మీరు విశ్వాసం చూపెడుతున్నారో దాని మీద, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ములను మీరు కట్టుకోండి. మిమ్ములను మీరు కట్టుకోండి. పరిశుద్ధాత్మలో ఏం చేయాలంటే మనము ప్రార్థన చెయ్యండి. నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టండి. దేవుని ప్రేమలో నిలిచినట్లు ఏం చేయాలంటండి? కాచుకోవాలంట. దేవునికి స్తోత్రం. ఎంత చక్కగా చెప్పాడండి మాట. అయితే ఇక్కడ మొదటిగా మాట్లాడిన ఆ ప్రియులారా అన్నాడు కదా. ప్రియులారా అంటే ఎవరు? ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడి ఉంటాడు ఆయన? ప్రియులారా అన్నాడు కదా. అంటే ఈ యూద సంఘములో ఉన్న భక్తి కలిగిన విశ్వాసులను ఉద్దేశించి, ఏమండి, సంఘములో ఉన్నటువంటి ఎవరైతే భక్తి చేస్తున్నారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడ్డారో, ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచారో, ఎవరైతే దేవుని మీద నిరీక్షణ ఉంచారో, ఏమండి రాకడ కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి భక్తి పరులైనటువంటి విశ్వాసులను ఉద్దేశించి యూద 4 ప్రోత్సాహకరమైన విషయాలు మనకు తెలియపరుస్తున్నాడు. 4 సంగతులు తెలియపరిచాడు. ఈ 4 మనము వినాలి, తెలుసుకోవాలి. మొదటిది ఏమిటి? మొదటిది అంటే మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ములను మీరు కట్టుకొనుడి అని చెబుతున్నాడు. మొదటిగా ఇది అంటే ఇవి ప్రోత్సాహకరమైన మాటలు. అంటే మనం విశ్వాసములో జారిపోకుండా నిలబడే మాటలు అంటారు వీటిని. మొదటి మాట ఏం చెబుతున్నాడు? మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ములను మీరు కట్టుకోండి అన్నాడు. ఎలా కట్టుకోవాలి? కట్టుకోవటం అంటే ఏమిటి అంటే పౌలు గారు చెబుతున్నాడు దానికి. చూడండి, కొరింథీ పత్రిక మొదటి పత్రికలో, అందరూ చూడండి, కొరింథీ పత్రిక మొదటి పత్రికలో 3వ అధ్యాయంలోనికి రండి. 3వ అధ్యాయంలో 10 నుంచి 13 వచనాలను కనుక మనం చదివితే, దేవుడు, కొరింథీ పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 13 వచనాల్లో, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. ఈ మాట మీరు బాగా వినాలి. 2 సార్లు నేను చదువుతున్నా, మరలా ఒకసారి చదివితే వినండి. పౌలు గారు చెబుతున్నాడు, దేవుడు నాకు అనుగ్రహించాడు ఒక కృప, ఆ కృప చొప్పున
కావున నేను నేర్పరి అంటే నాకు ఎలాగూ నేర్చుకున్నానో ఆ నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను నా విశ్వాసానికి పునాది వేసుకున్నాను. ప్రతి ఒక్కరు పునాది వేసుకోవాలి. చాలా మంది విశ్వాసులకు పునాది ఉండదు, రెడీమేడ్గా వస్తారు, పునాది లేకుండా వస్తారు. దానిని గూర్చి కూడా మత్తయి సువార్తలో ప్రభువు చెప్పాడు, మీరు బండ మీద ఇల్లు కట్టుకున్నారా, ఇసుక మీద ఇల్లు కట్టుకున్నారా అన్నాడు. ఇసుక మీద కట్టుకున్న వాళ్ళు, పునాది లేని వాళ్ళు, చిన్న ప్రాబ్లం వచ్చినా, చిన్న సమస్య వచ్చినా, చిన్న ఇబ్బంది వచ్చినా, కుటుంబంలో ఆటంకం వచ్చినా గలిబిలైపోయి దేవుని దగ్గరికి వెళ్లకుండా ఆగిపోయేవారు పునాది లేని వారు. ఎలాగున్నారు? పునాది ఉందా? అది గుర్తుపెట్టుకోవాలి. బండ మీద పునాది వేసుకున్నవాడు వర్షం వస్తుందంట, తుఫాన్ వస్తుందంట, వరదలు వస్తాయంట, గాలి వస్తుందంట, ఏది వచ్చినా డోంట్ కేర్, నా ప్రభు ఉన్నాడని వాడు బండ మీద పునాది వేసుకున్నవాడు. దేవునికి స్తోత్రం. అందుకని పౌలు అంటాడు, నేను ఒక పునాది వేసుకున్నాను, శిల్పకారుని వలె నేను పునాది వేసుకున్నాను, మరి ఒకడు వచ్చి మాట వినండి, మరి ఒకడు వచ్చి దాని మీద కట్టుకున్నాడు. నేను పునాది వేసుకుని ఇంకో రోజు కట్టాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడిన పునాది తప్ప, ఇక్కడ నుంచి చూడండి మరలా, వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాది ఎవడు కూడా వేయనేరడు. ఇంకొక పునాది వేసుకోవద్దు, ఇంకొక పునాది మీరు వేసుకోవద్దు. ఈ పునాది యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో ఎలాగున్నారు తెలుసా అండి? మాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, పేర్లు చెప్పకూడదు. నా చిన్నప్పటి నుంచి ఆయన పాస్టర్, నా చిన్నప్పటి నుంచి నేను చదువుకునేటప్పటి నుంచి ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి ఆయన పాస్టర్, సీనియర్ పాస్టర్ అన్నమాట. అయితే ఆయన నాకు తెలిసి ఒక 30 సంవత్సరాలు బాగా సంఘాన్ని నడిపించి, రీసెంట్గా ఒక 10 సంవత్సరాల లోపు వింటున్నారా, పాస్టర్ గారు మరలా బాప్తిసం తీసుకున్నాడు. అసలు నాకు ఆశ్చర్యం కాలేదు, భయం వేసింది నాకు. ఏమిటిది? ఒక సీనియర్ పాస్టర్ అయ్యి ఉండి 30 సంవత్సరాలు సేవ చేసి నువ్వు తీసుకునేది కాకుండా సంఘానికి మళ్ళీ రెండో బాప్తిసం ఇప్పించాడు. అంటే నేను మొదట వేసిన పునాది కరెక్ట్ కాదన్నాడు, రెండో పునాది కరెక్ట్ అన్నాడు. అసలు గలిబిలైపోయింది సంఘం. ఇప్పుడు సంఘమే లేకుండా పోయింది. అందుకనే ఇక్కడ పౌలు గారు చెబుతున్నాడు, వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాది వేయబడటానికి వీలు లేదు. ఆ పునాది యేసుక్రీస్తే. మీరు బాప్తిసం తీసుకున్నారా? ఏ సహవాసంలో కొనసాగుతున్నారు? చచ్చేదాకా మనం అదే సహవాసంలోకి వెళ్ళిపోవాలి, అంతే. అటు ఇటు మారకూడదు. వెళ్ళిన చోటల్లో బాప్తిసాలు తీసుకోకూడదు. వాళ్ళ నియమాల్లోకి మనం రాకూడదు. అది కరెక్ట్ కాదని చెప్తుంది బైబిల్. ఇక్కడ చాలా మందికి వెళ్ళిన చోటల్లో బాప్తిసం తీసుకుంటారు. ఇదేం లెక్క నాకు అర్థం కావటం లేదు. నీవు వేయబడిన పునాది తప్ప ఇంకొక పునాది వేసుకోకూడదు అంటాడు. ఎవడైనాను కంటిన్యూ. ఈ పునాది మీద చదవండి, బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడుతుంది. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఎవడైనాను ఈ పునాది మీద, అంటే యేసుక్రీస్తు వేసిన పునాది మీద. నువ్వు బంగారానికి అమ్ముడు పోయావా? వెండికి అమ్ముడు పోయావా? వెలగలిగినటువంటి రాళ్ళ కమ్ముడు పోయావా? కర్ర కమ్ముడు పోయావా? గడ్డి కమ్ముడు పోయావా? దేనికి అమ్ముడు పోయావు? ఎవరైనా ఏదన్నా చేస్తాను అంటే ఏమండి, దానికి అమ్ముడు పోకూడదు. మీకు ఒక విషయం చెప్తాను, ఆశ్చర్యమైన విషయం చెప్తాను. ఒక ఆయన అన్నాడు, నన్ను, అంటే యూట్యూబ్లో ఉంది కనుక నేను కొంచెం చెప్పకూడదు, నన్ను అన్నాడు, మా మినిస్ట్రీలో చేరండి పాస్టర్ గారు, మా మినిస్ట్రీలో చేరండి మీరు. నా దగ్గరికి వచ్చాడు, వాళ్ళ ప్రతినిధి వచ్చి నన్ను అడిగాడు, నా మినిస్ట్రీలో మీరు చేరండి, చేరితే స్థలం కొని నేను మందిరం కట్టిస్తానన్నాడు. ఇది నిజం. కానీ ఆ సహవాసము దేవునికి ఏమండి విరోధంగా ఉన్న సహవాసం. నేను ఒక మందిరం కోసం నేను ఆయనకి లోబడితే నేను దేవుణ్ణి మోసం చేసిన అయిపోతాను. అందుకని నేను ఒప్పుకోలేదండి, అలాంటి పని చేయను నేను.
అందుకని ఇక్కడ చెబుతున్నాడు, నువ్వు దేని కమ్ముడు పోతున్నావో, దేని నియమంలో రెండో పునాది కట్టుకుంటున్నావో వాని పని నాకు కనబడును. ఆ దినము అంటే ఆ తీర్పు దినము దానిని నేను తేటపరుస్తాను అని చెబుతూ, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును అంటాడు. ఖచ్చితంగా ఇలాంటి వారు అగ్నిలోనికి వెళ్ళి అగ్నిలో వారు ఉండిపోతారు. ఎంత భయంకరంగా చెప్తున్నాడు తెలుసా అండి. చాలామందికి యేసు ప్రభువుని అనుసరించటం అంటే, యేసు ప్రభు సేవ చేయటం అంటే ఎలాగుందో తెలుసా? ఏముందలే, ఎవరు చూస్తారు, ఎవరు చేస్తారు అనుకుంటున్నారు. లేదులేండి, ప్రతి దానికి నీవు లెక్క చెప్పవలసి ఉందంతే. దేవునికి స్తోత్రం. ప్రతి దానికి ఆయన కన్నులు మరుగులేక తేటగా నిన్ను చూస్తున్నాడు ఆయన. అందుకని అటు ఇటు కప్పగంతులు వేయకూడదు. నువ్వు ఏ విశ్వాసంతో ఏ పునాది మీద నువ్వు కట్టుకుంటున్నావో నీ విశ్వాసాన్ని, ఆ విశ్వాసంలో నేను ఉండాలి తప్ప అటు ఇటు ఎగరకూడదు. మనం ఎగిరితే నష్టం మనకే. భక్తిహీనుల జాబితాలోకి మనం వెళ్ళిపోతామని చెబుతున్నాడు ఇక్కడ యోధా పత్రికలో. అందుకని ప్రియులారా, ఈ విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ మన విశ్వాస జీవితాన్ని మనము ముందుకు కొనసాగింప చెయ్యాలి అనేటువంటిది మనము తెలుసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఈ విషయాలన్నీ కూడా మనం మనసును పెట్టుకుందాం. నిజమే, యోధా పత్రికలో ఆ యేసు క్రీస్తు సహోదరుడు, ఆయన ఎవరో కాదు, యేసు ప్రభు తమ్ముడే. ఆయన ఎంత గొప్పగా రాశాడే. ఎందుకు రాశాడు అంటే, క్రైస్తవులు భక్తిహీనతలోనికి వెళ్ళిపోతున్నారు, క్రైస్తవులు అమ్ముడుపోతున్నారు, క్రైస్తవులు జారిపోతున్నారు. వారిని నిలబెట్టడానికి ఈ పత్రిక రాయటం జరిగింది. నిజమేనండి, ఇది ఎవరినో ఉద్దేశించి మాట్లాడింది కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఏమండి, ప్రవక్త మనము బిలామును చూసాం. బిలాము ఎంత గొప్ప ప్రవక్త అండి. మరి ఎందుకంటే డబ్బుడికి అమ్ముడిపోయాడు చెప్పండి? డబ్బుడు ధనానికి అమ్ముడిపోయాడు కదా, బంగారానికి అమ్ముడిపోయాడు కదా. అందుకనే కదా ఈ పత్రికలోకి ఆయన వచ్చాడు. కయ్యూరు గురించి మనం తెలుసుకున్నాం, కొరాహు గురించి తెలుసుకున్నాం. వీళ్ళందరినీ కూడా చూస్తుంటే మనము నేర్చుకునేది ఏమిటంటే, వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాది మనము వేసుకోకూడదు. మనము వేసుకున్న పునాది మన ప్రభు అయిన యేసు క్రీస్తే. ఇంకొక పునాది మీద నువ్వు కట్టుకుంటే నువ్వు యేసు ప్రభువుని మోసం చేసిన వాడివే. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు కొనసాగుతూ మన విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించుదాం. రేపటి కాలంలో ఇంకా కొన్ని సంగతులు మనము 20వ వచనం నుంచి ఇంకా 5 వచనాలు ఉన్నాయి, త్వరగా రేపు చెప్పుకొని ముందుకు కొనసాగుదాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.